ఏపీలో ఉద్యోగులు పెన్షనర్లకు దీపావళి కానుక ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఉద్యోగులకు ఒక డిఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన 3.64% డిఏ 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. 2 రోజుల క్రితం ఉద్యోగ సంఘం నేతలతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. 4 డిఏలు పెండింగ్లో ఉండగా ఒక డిఏ విడుదల చేస్తామని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు జీవో విడుదల చేశారు. కొత్త డిఏతో పాటు సంబంధిత బకాయిలు కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్టు ఆర్థిక శాఖ తెలిపింది. ఏపీలో ఉద్యోగులు పెన్షనర్లకు దీపావళి కానుక ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఉద్యోగులకు ఒక డిఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన 3.64% డిఏ 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. 2 రోజుల క్రితం ఉద్యోగ సంఘం నేతలతో సీఎం చంద్రబాబు చర్చలు జరిపారు. 4 డిఏలు పెండింగ్లో ఉండగా ఒక డిఏ విడుదల చేస్తామని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు జీవో విడుదల చేశారు. కొత్త డిఏతో పాటు సంబంధిత బకాయిలు కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్టు ఆర్థిక శాఖ తెలిపింది.